నిర్వహించటం. ఇంతవరకు చాలా ఉగాదులు జరిగినాయి, కానీ ఈ ఉగాది చాలా ప్రత్యేకంగా అయింది. ఇంతమంది నిష్ణాతుల్ని, ఇంతమంది లబ్ధ ప్రతిష్ఠుల్ని నేను సన్మానించే అవకాశం నాకు కల్పించినందుకు మనస్ఫూర్తిగా నా మిత్రుడు తోట చంద్రశేఖర్కి నేను నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జనరల్గా ఏ టీవీ ఛానల్స్కి ఎక్కడికి వెళ్ళకూడదని కాదు, అలాంటి సందర్భం నాకు రాలేదు. అంటే పిలవకూడదు ఎవరు అనుకోరు, కానీ పిలిచినా రాడలే అని ఉద్దేశంతో వాళ్ళే కొంచెం బ్యాక్ స్టెప్ వేస్తుంటారు. కానీ ఈ 99 టీవీకి ప్రత్యేకించి నేను రావడానికి కారణం తోట చంద్రశేఖర్ గారు. ఆయన చాలామందికి తెలుసు, ఇక్కడ చాలా ఎన్నో పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి ఒక ముంబై కార్పొరేషన్ కమిషనర్గా పనిచేసినప్పుడు ఆయన పొందిన అవార్డులు కానివ్వండి, మన్మోహన్ సింగ్ గారి నుంచి ప్రధానమంత్రి అవార్డు దగ్గర నుంచి మహారాష్ట్ర గవర్నమెంట్ నుంచి ఆయన పొందిన అవార్డులు కొన్ని అన్నీ చూస్తుంటే ఆహా అనిపిస్తుంది. ఆయన తన పనికి ఎంతో న్యాయం చేశారని ఎంతో పేరు సంపాదించుకున్నారు. అలాంటి వ్యక్తి నాతోటి రాజకీయ ప్రయాణం కొనసాగిద్దామని నాతో చేతులు కలిపినప్పుడు ఇలాంటి వ్యక్తులతో కదా నేను ప్రయాణం కొనసాగించాలని నేను అనుకుని ఆయనను ఆహ్వానించడం జరిగింది. ఆ రోజు నుంచి నాకు వెన్నుదన్నుగా ఉంటూ, సరే వేరే వేరే పరిస్థితులతోటి ఇంకో రకంగా రాజకీయాలు దూరం అయిపోయినా ఆయన వంతు ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ ఇలాంటి వ్యక్తులు కనుక రాజకీయాలకు వస్తే ఆ యొక్క రిజల్టే వేరుగా ఉంటుంది. ఇప్పటికైనా ఆలస్యం కాదు. రాజకీయ పరంగా చూస్తే కనుక ఆయన చాలా పిన్న వయస్కుడే, కాబట్టి ఆయనకి మంచి భవిష్యత్తు ఉండాలని ఈ నూతన సంవత్సర సందర్భంగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రోజున మరొక వ్యక్తి మీడియా అడ్వైజర్ అండ్ ఎన్నో కమిషనర్గా పనిచేసిన వ్యక్తి, ఆర్టీఐ కమిషనర్గా పనిచేసిన మరి వ్యక్తి మన విజయబాబు గారు. ఆయన మరొక సోదరులు సమానం ఆయన నాకు. ఆయన కూడా ఈ యొక్క సభకు రావాలని నేను కోరినప్పుడు ఖచ్చితంగా వస్తానని మాట ఇవ్వడం జరిగింది. వచ్చినందుకు నాకు ఎనలేని సంతృప్తిని ఇచ్చారు, ఎనలేని ఆనందాన్ని ఇచ్చారు. విజయబాబు గారు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ ఇక్కడ ప్రత్యేకించి ఈ అవార్డులు తీసుకున్న వాళ్ళు ఎవరైతే గ్రహీతలు ఉన్నారో, సన్మాన గ్రహీతలు అందరూ నాకు పరిచయం ఉన్న